యూరియా అనేది ప్రధానంగా భారతదేశంలో 1950 తర్వాత నుంచైతే వాడుకలోకి వచ్చింది. మన పూర్వీకులు మాత్రం వ్యవసాయం అనేది ప్రకృతి వనరుల ద్వారానే చేయడం జరిగింది. అయితే 1950 తరువాత భారతదేశ స్థూల ఆహార ఉత్పత్తి అనేది కేవలం 5.6 మాత్రమే పెరిగింది. కానీ రసాయనిక ఎరువుల వాడకం అనేది మాత్రం 428% వరకు పెరిగింది. అయితే నత్రజని వాడకం మోతాదు అనేది మనం వేసే పంటను బట్టి నిర్ణయించుకోవాలి. ఈ ఎరువులు అనేవి తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు జీలుగులు, జనుము, పిల్లి బెసర, ఆల్ఫాల్ఫా, అజోల్లా అనే పచ్చి రొట్టె ఎరువులని పెంచుకోవడం వల్ల ఒక హెక్టారుకు 53 నుంచి 76 కేజీల నత్రజని అనేది అయితే యూరియాకి బదులుగా మన పంటలకు అందించవచ్చు. అలా చేయడం వల్ల మన పంటలకి యూరియాని తక్కువగా చల్లుకున్నా సరిపోతుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో మనం ఉపయోగించే నత్రజని అనేది దేశవాళీ ఆవు పేడ ఎరువులో 2.3%గా, దేశవాళీ గేదె పేడ ఎరువులో 2%గా, కోళ్ళ ఎరువులో 2.5% నుంచి 3.5%గా, గొర్రెల ఎరువులో 1.7%గా, పందుల ఎరువులో 1.9% వరకు సుమారుగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే పచ్చి రొట్టెతో పాటు జంతువుల ఎరువు వాడకం వల్ల కూడా నత్రజనిని పంటకు అందించవచ్చు. ఈ విధంగా కాకుండా భూమిలో కొంతమేర నత్రజని ఉన్నప్పటికీ మనం ఉపయోగించే విధానాన్ని బట్టి పచ్చి రొట్టె ద్వారాను లేదా జంతువుల ఎరువు ద్వారా గాను, వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో వచ్చే వర్షం ద్వారా కూడా మన వ్యవసాయ పంటలకి అవసరమైన నత్రజనిని అయితే పొందడం జరుగుతుంది. అలాగే యూరియాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, నేల సారాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రత్యామ్నాయాలు అయితే అందుబాటులో ఉన్నాయి. నూతనంగా వచ్చినటువంటి నానో యూరియా. ఇఫ్కో కంపెనీ అభివృద్ధి చేసిన ఈ ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా 500 మిల్లీలీటర్ల బాటిల్తో ఒక 45 కిలోల యూరియా బస్తాకు ప్రత్యామ్నాయంగా దీని పిచికారీ రూపంలో పంట ఆకులపై చల్లితే మొక్కలు నేరుగా పోషకాలను గ్రహిస్తాయి. దీనివల్ల వృధా అనేది తగ్గుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి హాని తక్కువగా ఉంటుంది. జీవ ఎరువులైనటువంటి పశువుల ఎరువులు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ వంటివి భూమిలో సూక్ష్మజీవుల క్రియాశీలతను పెంచి సహజంగా నైట్రోజన్ అందిస్తాయి. బయోఫెర్టిలైజర్లు అయినటువంటి అజోటోబాక్టర్, రైజోబియం, అజోస్పిరిల్లం వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని నేలలో స్థిరపరుస్తుంటాయి. తద్వారా రసాయన ఎరువుల అవసరం అనేది తగ్గుతుంది. వీటితో పాటు పంటల మార్పిడి. పప్పు పంటలను అంటే కంది, పెసర, మినుములను ఇతర పంటలతో మార్చివేయడం వల్ల వాటి వేళ్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నేలలో నత్రజనిని పెంచడానికి సహకరిస్తుంది. ఈ విధంగా రైతులు యూరియా వాడకాన్ని తగ్గిస్తే తక్కువ ఖర్చుతోనే మెరుగైన ఫలితాలను అయితే పొందవచ్చు. యూరియా బస్తాల సంఖ్య కూడా తగ్గుతుంది. ప్రస్తుతం వాడే యూరియాలో చాలా భాగం గాలిలోకి లేదా నీటిలోకి పోతుంది. ఇది వృధా ఖర్చు. సమతుల్య ఎరువుల వాడకం అంటే నానో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను వాడితే తక్కువ ఖర్చులోనే పంటకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈ ప్రత్యామ్నాయాల వల్ల నేల సారం నిలిచి భవిష్యత్తులో యూరియా కొనాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. అదేవిధంగా అధిక యూరియా వాడకం వల్ల పంటలు బలహీనపడి పురుగులకు ఎక్కువగా గురవుతాయి. సమతుల్య పోషణతో పంటలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. సరైన పోషకాలు అందడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడిని అయితే ఇస్తాయి. రైతుకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. యూరియా అనేది భారతీయ వ్యవసాయానికి ఒక బలమైన మద్దతుగా ఉన్నప్పటికీ దాని అధిక వినియోగం అనేది భూమి, నీరు, రైతు ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. ఈ తరహా సమస్యను అధిగమించడానికి నానో యూరియా, జీవ ఎరువులు, బయోఫెర్టిలైజర్ల వాడకాన్ని అయితే ప్రోత్సహించాలి. సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. యూరియా లాంటి రసాయన ఎరువులు వాడకుండా పండించిన పంటలకు ప్రత్యేక మద్దతు ధర ఇచ్చి ప్రకృతి వ్యవసాయం చేసే వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గో ఆధారిత వ్యవసాయంపై ప్రభుత్వం అవగాహన పెంచాలి. ఈ చర్యల ద్వారా రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరిగి మన పర్యావరణం, ఆరోగ్యం కూడా రక్షించబడతాయి. ఈ సమాచారంపై మీకున్న అవగాహనను కామెంట్ ద్వారా తెలియచేయండి. సమాచారం మీ తోటి రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా పంపే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.